ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము, పోరాడతాను నిత్యము, అరే విజయం అనేది తథ్యము. వాక్యం అనే ఖడ్గమును ఎత్తిపట్టి, విశ్వాసం అనే డాలును చేతబట్టి, ముందుకే దూసుకెళ్ళేదన్ యెహోవాదే యుద్ధమనుచు. అట్లా రాసుకున్నా. ఈ లోక ప్రేమలన్నీ నన్ను విడచి తరలిపోయే, నా యేసు ప్రేమ ఒక్కటే నన్ను విడువక నిలచిపోయే. అంటే ఈ లోక ప్రేమంతా నటనేనయ్యా, ఈ లోక కరుణంత క్షణికమే నయా, ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకొందువా, హత్తుకొందువా. హృదయనాథ నిన్ను నేను విడువానయా, నీ ప్రేమ. అప్పట్లో నాకు ట్యూన్స్ రావు, ఈ ట్యూన్ పెట్టి నేను ఈ పాట రాసుకున్నాను. చాలా బాగుంది. యాక్చువల్గా నాకు ట్యూన్స్ వచ్చేవి కాదు. సో ఈ పాట పెట్టేసి హృదయనాథ నిన్ను నేను విడువనయ్యా, నీ ప్రేమ నేను ఎన్నడూ మరవనయ్యా అని అప్పుడు రాసుకున్నాను. ఇప్పుడు మీరు ఎప్పుడైతే తెలుసుకున్నారో ఆ తర్వాత మీ నేచర్లో పరివర్తన వచ్చిందా, మీ పరిస్థితుల్లో పరివర్తన వచ్చిందా, లేక ఎలా మీరు ముందుకెళ్ళారు? లైఫ్ ఎలా ప్లాన్ చేసుకోవాలంటే, బికాస్ ఎంత దేవుణ్ణి ప్రేమించినా కూడా లౌకికంగా బతకాలి కదా, మనిషి ఒక తోడు కావాలి, ఒక నీడ కావాలి, ఒక ఉద్యోగం కావాలి, ఇవన్నీ ఎలా తెలుసుకున్నారు? యాక్చువల్గా స్వప్న గారు దేవుడు ఎంత క్లోజ్ ఉంటారంటే, అందుకే నేను అంటున్నా, దేవుని వాక్కు వచ్చేసి బైబిల్. మనం బైబిల్ చదువుతుండగా ఎగ్జాక్ట్లీ మాట్లాడతారు, ఆయన మాట్లాడతారు. సో నేను లౌకికంగా బ్రతకడానికి లీడింగ్ అంతా నాకు బైబిలే. ఎట్లా బ్రతకాలి, ఎట్లా చేయాలి. ఒక టైం వచ్చింది, ఒక సైడ్ దేవుని ప్రేమిస్తున్నా, కానీ ఇంకొక సైడు నాకు అతడే కావాలని ప్రేయర్ చేస్తున్నా. అంటే నా ఉద్దేశం ఏంటంటే దేవుణ్ణి లాగి ఆయనని ఇప్పించుకోవాలా. యాక్చువల్గా దేవుడు మన ప్రకారం మారడు, ఆయన ప్రకారం మనం మారాలి. హీ విల్ వెయిట్, అంతవరకు వెయిట్ చేస్తాడు మన కొరకు, కానీ వదలడు ఆయన. అది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే నేను ఆ టైంలో ఒకటి కనుక్కున్న, దేవుని నేచర్లో ఒకటి కనుక్కున్నా. యేసయ్యా నువ్వే కావాలి, యేసు ప్రేమలో నేనుండిపోవాలి. ఎంత నేను ట్రై చేస్తున్నా అంటే చూడండి, మన లౌకికంగా మన ఫ్లెష్ ఎట్లుంటుందంటే మాటి కాల్ చేయటం, నువ్వంటే ఇష్టం అని చెప్పటం, లేదంటే చనిపోతామని. ఒక సైడ్ దేవుడితో కనెక్షన్ ఉన్నప్పటికీ మన 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 ఫ్లెష్ పనిచేస్తుంది, మన శరీరము పనిచేస్తుంది. అందులో దేవుడేదో ఇవ్వాలి, నాకు అతన్నే ఇవ్వాలి. ఆ టైంలో నేను కనుగొన్నది ఏంటంటే, మనిషి ప్రేమ ఏదో అంత ఈజీ కాదు. మనకంటే బాగా ఇప్పుడు పెన్నులు మారుస్తాం చూడండి, మన పెన్స్, మంచి పెన్ను వస్తే పాత పెన్ను పడేసి కొత్త పెన్ను తీసుకుంటాం. మనిషి ప్రేమ అంతే. ఫస్ట్ ప్రేమ చూపించిన తర్వాత ఇంకో దానికంటే మంచిది వస్తే వెళ్ళిపోతుంది, కానీ నా దేవుడి ప్రేమ మాత్రం నిలిచిపోతుంది, స్థిరంగా అలా ఎప్పుడు స్థిరంగా నిలిచిపోతుందండి అసలు. సో నాకు అప్పుడు నేను అప్పుడు LLB చేస్తున్నాను తిరుపతిలో. చాలా ఏడ్చా, 3 సంవత్సరాల నుంచి ఏడుస్తున్నా, 7 సంవత్సరాల నుంచి ఏడుస్తున్నా. నాకు జవాబు ఇవ్వవా అంటే, జవాబు ఇవ్వడం అంటే నా దృష్టిలో అవతల నుంచి నాకు కాల్ రావాలా, అది ఇస్తేనే దేవుడు. కానీ దేవుడు ఆయన మన స్వభావంలో మారలేడు, ఆయనది చాలా స్టాండర్డ్ ఉంటుంది ఆయన స్వభావం. మనం ఆయన స్టాండర్డ్లోకి వెళ్ళాలా, అంతవరకు వెయిట్ చేస్తాడు దేవుడు. సో మీరు ఆ స్టాండర్డ్లోకి ఎలా వెళ్ళారు? ఫైనల్ ఎట్లా వెళ్ళానంటే, ఆ రోజు బాగా ఏడ్చానండి, ఏడ్చి ప్రార్థన చేసినాక బైబిల్ అతని ఫోన్ కాల్ రావాలని. అంతే కదా, దేవుని ఎందుకు మొక్కుతారండి, పలానా కోరిక తీరుస్తావా, అంతే కదా. కానీ దేవుడు అట్లా కాదు, దేవుని నేచర్ అది కాదు. మనకు మన ఊహకు మించి, అందుకే యెషయా గ్రంథంలో ఉంటుంది, నీ తలంపులు నా తలంపులు వంటివి కావు, నీ మార్గములు నా మార్గముల వంటివి కావు. ఆకాశమునకు భూమి ఎంత అంటే భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో అంత ఎత్తుగా నీ గురించి నాకు తలంపులు ఉన్నాయి. ఆలోచించండి, మనం కింద అడిగితే, మీరు ఒక మదర్గా మనము పిల్లలు చీప్ క్వాలిటీ అడిగితే కొనిస్తామా? మన లెవెల్కే కొనిస్తాం కదా. దేవుడికి ఇంకా ఎంత ఉండొచ్చు, ఆయన లెవెల్కి ఇస్తాడు మనకు. అవును. అందుకని నేను ఆ రోజు ప్రార్థన చేస్తూ బైబిల్ ఓపెన్, అందుకే నేను అంటున్నా, వాక్యమే నాతో మాట్లాడింది. అక్కడ ఏముందంటే ప్రసంగిలో ఉంటుంది, చూలాలి గర్భమందు ఎముకలు ఎలాగూ ఎదుగుచున్నవో నీకు తెలుసా? తెలీదు డాడీ అన్న, చాలా న్యాచురల్గా. గాలి తూర్పు నుండి వచ్చి పడమటికి ఎట్టెళ్తుందో తెలుసా? నో అన్న.
అలాగే సమస్తమును జరిగించు నా చిత్తమును నువ్వు ఎరుగవు. అప్పుడు వెంటనే అనిపించింది ఆయన చిత్తం ఏదో ఉంది, నేను కొంచెం నోరు మూసుకోవాలనిపించింది. అట్లాగూ నేను మారిన. ఏదైనా జరగకపోతే భగవంతుడి చిత్తం, దేవుడి చిత్తం అదండి. ఇప్పుడు ఆప్షన్స్ ఉంటాయి మనకు. మన తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు అని ఒక ఆప్షన్ ఇస్తారు. ఒకటి జగన్, రెండు వచ్చేసి రేవంత్ రెడ్డి గారని. మనం రేవంత్ రెడ్డి గారు ఎస్ ఆర్ నో అని వచ్చినప్పుడు ఎస్ అని ఇస్తాం, లేదు జగన్ అన్నప్పుడు నో అని ఇస్తాం. రెండు కరెక్టే కదా. ఒకసారి దేవుడు ఒక నో చెప్పడంలో ఒక ఎస్ కూడా ఉందంటారు అంతే. ఇప్పుడు నో అని కొన్ని ఆప్షన్స్కి రైట్ అవుతుంది, కొన్ని ఆప్షన్స్కి ఎస్ అనేది రైట్ అవుతుంది. నో అని మనము టిక్ వేసినా కూడా దానికి మార్కులు వస్తాయి కదా. దేవుడిది కూడా అంతే. ఒక్కోసారి నో అని చెప్పినప్పుడు అది నో అంతే, ఎస్ అని చెప్పినప్పుడు ఎస్. అవి రెండు దేవుడి నుండి వచ్చినవే. మనకు మంచి ఏదో ఆయనకు తెలుసు కదా స్వప్న గారు. ఆ నమ్మకం, ఆ బాండ్ ఉండాలి అంతే కదా. ఆ బాండ్ వచ్చేస్తుందండి ఆటోమేటిక్గా. ఎందుకంటే ఇది సూపర్ న్యాచురల్గా వస్తుందండి, న్యాచురల్ కాదు ఇది. బ్యూటిఫుల్గా చెప్పారు ప్రసన్న గారు. సూపర్ న్యాచురల్ అండి ఇది. ఏదో మనం న్యాచురల్గా ట్రై చేసి పొందుకునేది కాదు ఇది. దైవికంగా రావాల్సిందే అది. సూపర్ న్యాచురల్ అంటారు దాన్ని అంతే. ఇంకా ఆయన ఎంత ప్రేమిస్తాడో ఆయన చెప్పుకుంటాడు మనకు. అప్పుడు తెలిసిపోతుంది. తెలిసినప్పుడు ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి అంతే, ఆయన ప్రేమ తెలిసినప్పుడు అంతే. నాకు ఎప్పుడు ఒక డౌట్ ప్రసన్న, మీరు చెప్పండి. మీరు నేనేమో ప్రియురాల్ని, యేసే నా ప్రియుడు అని రాశారు. యేసు ప్రభుకి మీరు ప్రియురాలుగా రాశారు. తెలుసులే డాడీ అని కూడా రాశారు. దానికి అర్థం ఏంటి? అంటే అక్కడి నుంచి ఇక్కడికి మారడానికి కారణం ఏంటి? అంటే భగవంతుడే సర్వస్వం అని చెప్పడమా? అంతే కదండి. భగవంతుడు అంటే మన ఫ్లెష్, మనము మనుషులుగా ఏం ఆలోచిస్తామంటే ఏదో ప్రియుడు అనకల్లా దాన్ని చెడుగా మాట్లాడేస్తాం. భర్త అంటే అది వేరే సంబంధం, తండ్రి అంటే అది వేరే సంబంధం. అట్లా మనము మనుషులుగా చేసుకుంటున్నాం. కానీ అది ఒక బాధ్యతగా మనం తీసుకుంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అని ఉంటుంది. భర్త అంటే ఫిజికల్కి వెళ్ళదు. భర్త భరించేవన్నీ నీ గురించి ఆయన భరిస్తాడు. ఇప్పుడు ప్రియుడు అంటే అంతగా ప్రేమించటం నేను చూడలేదు. మరి మనుషులందరూ వాడుకొని టప్పును వదిలేసేటోడు. నా దేవుడు నేను ఆయనకి ఏమి చేసినానని అంత ప్రేమిస్తున్నాడు. ఆయన సృష్టి కాబట్టి, ఆయన కడుపాత్రం కాబట్టి మనల్ని ప్రేమిస్తున్నాడు. సో అందుకని ఆయన ప్రియుడు, ప్లస్ ఆయన భర్త, ఆయన తండ్రి, ఆయన సహోదరుడు, అన్ని బాధ్యతలండి అవి. ఒక ఫ్రెండ్, అన్ని రకాలుగా ఆయన ఉండగలుగుతాడు. అలా మరి అవన్నీ ఒక సోర్స్ నుంచి మనకు వస్తున్నప్పుడు మరి మానవ సంబంధాలలో ఉండే సార్థకత కానీ అవసరం కానీ ఏమిటి? అంటే అది భార్యాభర్తలు కావచ్చు, తల్లి పిల్లలు కావచ్చు, ఇంకా లేకపోతే ఇంకా బంధుమిత్రులు, ఫ్రెండ్స్ కావచ్చు. ఏమిటి మీరు తెలుసుకున్నది ఏమిటని? అంటే సంబంధాలు అనేటివి దేవుడు పెట్టినవే కదండి. వాటిని ఏంటి ధర్మబద్ధంగా మన బాధ్యతలు తీర్చుకోవడానికి, అంతేనా? ప్రేమగా ఉండడానికి అందరితో అంతే. అది ఒక పాత్ర. ఇప్పుడు దేవుడు, మనము ఒక ఫిల్మ్ చూస్తాం, ఒక పాత్రని బాగా పోషించినారు అని చెప్పేసి రెమ్యునరేషన్ ఇస్తారు, అవునా? ఇప్పుడు చిరంజీవి, విజయశాంతి ఉన్నారు. శుభం కాడు పడినాక నువ్వు నా భార్య నా అనగలుగుతాడా? అది కేవలం ఒక పాత్ర, భూమిది అంతే. మనం చనిపోయినాక భార్య భర్తల సంబంధం ఉండదు అక్కడ. అందరూ దేవదూతల్లాగా ఉంటారని ఉంది అక్కడ. అంటే ఇక్కడ ఉన్నప్పుడు భార్యగా మన పాత్ర ఏంది? పర్ఫెక్ట్గా చేస్తున్నామా? భర్త పాత్ర పర్ఫెక్ట్గా చేస్తున్నాడా? పిల్లలు తల్లిదండ్రులకు పర్ఫెక్ట్గా ఉంటున్నారా? ఇవన్నీ పాత్రలుగా దేవుడు సృష్టించాడు. వీటిని మనం పర్ఫెక్ట్గా చెయ్యాలి. అప్పుడు రెమ్యునరేషన్ అక్కడ ఉంటుంది. ఆ రెమ్యునరేషన్ ఏంటంటే బలా నమ్మకమైన నా దాసురాలా అని అక్కడ ఆయన మెచ్చుకుంటాడు. అట్లా బ్యూటిఫుల్. ఇంత బ్యూటిఫుల్ స్పిరిచువల్ జర్నీ చేస్తూ మీరు ప్రసన్న గారు, మీకు చాలా కష్టాలు ఎదురయ్యాయి. మిమ్మల్ని చాలా మాటలు అన్నారు చాలామంది. మీరు సంఘంతో, సమాజంతో చాలా పోరాడారు. అవును. ఎందుకు వచ్చే ఆ పరిస్థితులు అనిపించింది? యాక్చువల్గా అండి, జిమ్కి వెళ్తాం మనం. జిమ్కి వెళ్ళినప్పుడు ఈ మధ్య కాలంలో నేను జిమ్కి వెళ్తున్నా, చూస్తున్నా, ఒక చిన్న బరువు మోపిస్తారు, తర్వాత ఇంకా కొంచెం పెద్ద బరువు మోపిస్తారు, ఇంకా కొంచెం పెద్ద బరువు. దాన్ని వెరైటీగా చేపించినప్పుడే బలం వస్తుంది. లైఫ్లో కూడా ప్రతి దాని గుండా దేవుడు తీసుకెళ్తాడు. వాటన్నిటిని జయించి నువ్వు జయించగలుగుతావని చెప్తాడు. అంతే. అదే పరమార్థం. అంతే. దాన్ని మనం ఏదో ఏమి ఇట్లా వచ్చింది నాకే వచ్చిందా అనొద్దు. నీ మీద అంత కేర్ ఉంది. సో అన్నిటినీ మనం జయించుకుంటూ వెళ్ళినప్పుడు, అందుకే నేను పాట రాసా,